మేజర్ వాళ్ళు చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం ఉంది. అదేంటంటే కువైట్ యుఏఈ పైన దాడులు చేయడం, బహ్రెయిన్, కువైట్, యుఏఈ ఇట్లాంటి దేశాల మీద దాడి చేయడం తోటి ఏమవుతుందంటే యుఏఈ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నైబర్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి, ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదని వాళ్ళు యుఏఈ నుంచి సౌదీ అరేబియా కూడా ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ దేశాలన్నిటి మీద నువ్వు దాడులు చేస్తే ఇరాన్ కి అనుకూలంగా నిలబడే వ్యక్తి ఎవరు? దేశం ఉండదు, దేశమే ఉండదు. సో అట్లాంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ ని మొత్తంగా అష్టదిగ్బంధనం చేశారు, సుప్రీం లీడర్స్ అందరూ చనిపోయారు, కీలకమైన నాయకులు అందరూ అవుట్ అయిపోయారు. సో ఇప్పుడు ఉన్నదంతా కూడా ప్రాక్సీ వార్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయిపోయింది, ఇరాన్ లో శాంతి స్థాపన జరుగుతుందంటే ఇక జరగదు. ఇప్పుడు ఇరాక్ లో మనం చూసాం, సద్దాం హుసేన్ తీసేశారు, సద్దాం హుసేన్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరాక్ లో అట్లాగే ఉంది, సిరియాలో అలాగే ఉంది. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఓత్ చేయలేకపోతాడు కదా. ఎగ్జాక్ట్లీ, సిరియాలో అలాగే ఉంది. ఇప్పుడు మీరు లెబనాన్, సిరియా, అన్ని దేశాలన్నీ, జార్డాన్, అన్ని దేశాలు కూడా శాంతితో లేవు. సో అమెరికన్ ఇంటర్వెన్షన్ ఉన్న ప్రతిసారి కూడా ఇంటర్వెన్షన్ ఉన్నంతసేపు, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నంతసేపు ఏదో ఆపినట్టుగా ప్రయత్నం జరుగుతుంది, కానీ ప్రెజెన్స్ పోగానే ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది.